హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి నేను బొరుగు మసాలా చేస్తున్నాను. ఏమేం కావాలంటే ఒక ఉల్లిపాయ, ఒక టమాటో కట్ చేశాను, ఒక పచ్చిమిరపకాయ నేను లాస్ట్లో వేసి కలుపుతాను. ఇప్పుడు మరమరాలు, అదే బొరుగులు వేయాలండి, మరమరాలు అని కూడా అంటారు. ఇలా కొద్దిగా వేయాలి, సరిపోతుంది ఇది. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా మిక్చర్ అనేది యాడ్ చేయాలి. ముందుగా వేయించి పెట్టుకున్న శనగిత్తనాలు, దీంట్లోకి కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేయాలి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ధనియా పౌడరు, ఎక్కువ వేసుకోకూడదండి, కొద్దిగా సరిపోతుంది ధనియా పౌడరు. సూపర్గా ఉండిద్దండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గరం మసాలా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నేను ఈ చికెన్ మసాలా యూజ్ చేస్తాను. దీంట్లో కొద్దిగా లైట్గా చికెన్ మసాలా. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక అరచెక్క నిమ్మరసం అనేది పిండుతామండి. అద్భుతంగా ఉండిద్ది, అచ్చం బయట మనం బయట తెచ్చుకున్నట్టే ఉండిద్దండి మసాలా. సరే మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా అంటే సూపర్గా కుదిరిద్ది. బాగా మిక్స్ చేయాలి. మనం మిక్సింగ్ కూడా ఇంపార్టెంటేనండి. ఇంతేనండి. దీంట్లోకి లైట్గా పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనకి ఎంతో రుచికరమైన బొరుగు మసాలా రెడీ. ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని తినేయటమేనండి. ఇంతేనండి, చూస్తున్నారా ఎంతో రుచికరమైన బొరుగు మసాలా అనేది మనకు రెడీ అయిపోయింది. ఇందులో పచ్చిమిరపకాయలు అనేది వేసాను. నేను అది పాపకు తీసాను, ఇప్పుడు మనం తింటాం కాబట్టి మనం పచ్చిమిరపకాయలు వేసాను. సూపర్గా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరైతే ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వేరే మళ్ళీ కలుస్తాను.